సమస్త సాధక ప్రియులకు శుభ నమస్కారం. సాధక ప్రియులారా, నేను ఈరోజు వివరించబోతున్నటువంటి మంత్ర విద్యా విధానం ఏమంటే, కొంతమంది బాబాలు, చాలామంది తాంత్రికులు గాలిలో నుండి శివలింగాలని, విభూతిని తీసి ఆశ్చర్యపరుస్తుంటారు, అబ్బూరపరుస్తుంటారు. అది ఎంత కూడాను యక్షిణి విద్య అండి. మీకు ఇప్పుడు గాలిలో నుండి శివలింగాలని, విభూతులని, కోరిన వస్తువులని రప్పించగలిగినటువంటి ఆ యక్షిణి విద్యనే ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను. మంత్రం: ఓం శ్రీం కాకకమలవర్ధనే సర్వకార్యార్థాన్ దేహి మమ సకల కార్యాన్ సాధయ సర్వసిద్ధిపాదుకాయాం హం క్షం శ్రీం సర్వన్నదాయని సర్వసిద్ధిం సత్వరం కురు కురు స్వాహ. మరి ఒకసారి: ఓం శ్రీం కాకకమలవర్ధనే సర్వకార్యార్థాన్ దేహి మమ సకల కార్యాన్ సాధయ సర్వసిద్ధిపాదుకాయాం హం క్షం శ్రీం సర్వన్నదాయని సర్వసిద్ధిం సత్వరం కురు కురు స్వాహ. ఈ మంత్ర నియమం తెలుసుకోవాలన్నా, ఈ మంత్ర విధి విధానం తెలుసుకోవాలన్నా చాలా గుప్తమైనటువంటి మంత్రం ఇది. మరి ఇది గురువుపదేశం పొంది గురువు దగ్గరే నియమం కానీ, దాని విధి విధానం కానీ, జప విధానం కానీ తెలుసుకొని మీరు కూడా అద్భుతమైనటువంటి ఆ యక్షిణి శక్తిని పొంది సిద్ధులు కాగలరని కోరుతున్నాం. ఇంకేమైనా మంత్ర విధానాలు, తత్వ విధానాలు కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, మాకు ఫోన్ చేయండి, మమ్మల్ని సంప్రదించండి. హరి ఓం.